మరియు మేఘనాథుడు మరియు కుంభకర్ణును కూడా తయారు చేస్తున్నారు. ఈ తయారీ విధానం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెబుతాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్ కూడా చేయండి. ఇక ముందు కూడా ఖడగ్పూర్కి సంబంధించిన ఇలాంటి వీడియోలు తయారు చేస్తూనే ఉంటాను. మీరు కూడా నాకు ఇలాగే కామెంట్ ద్వారా మరియు లైక్ ద్వారా నా వీడియోని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని ఆజాద్ క్లబ్ ఇది మన ఖరగ్పూర్లో కొత్తకొల్లి అనే ప్రాంతంలో ఉన్నది. ఈ క్లబ్బు ఎన్నో సంవత్సరాలుగా రావణాసుడిని తయారు చేస్తూ వస్తుంది. అలాగే 2024 ఈ సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తి చేసినందుకు కమిటీ సభ్యులు అందరూ రావణాసుడు మరియు కుంభకర్ణుడు మరియు మేఘనాథుడిని తయారు చేయాలి అని అనుకొని ఈ సంవత్సరం వాళ్ళ ముగ్గురిని ఈ సంవత్సరం తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు వారి చేతి హస్తం. ఇది థర్మాకోల్తో తయారు చేయబడినది. మరికొన్ని వస్తువులు కూడా తయారు చేస్తున్నారు. ఇదిగో మీరు చూస్తున్నారే, ఇవే కాంగిత్యంతో తయారు చేయబడినవి. ఇవి వాటి గద. ఇదిగో చూడండి, రావణాసుడి గద మీరు చూస్తున్నారు. ఇలాంటివి మరి ఇంకా అన్ని తయారు చేయడం అవుతుంది. ఎదురుకర్రను చెక్కి ఇలాంటి ఆకారాన్ని ఇస్తారు. వీటి మీద పేపర్లను అతికించి కప్పుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ధనుష్షు. ఇది కర్రతో గడ్డితో కట్టి ఉన్నది. మీరు ఇప్పుడు చూస్తున్నారే, ఇవే అచ్చులు, మట్టి అచ్చులు. ఇదిగో ఇది ముఖం. ఈ ముఖం మీద పేపర్లను ఒక పొర మీద ఒకటి అంటించి ఆ ముఖాలను అచ్చులను తీస్తారు. ఇది రావణాసుడు ముఖం మట్టి అచ్చు. ఈ అచ్చులను తీయడం చాలా కష్టం. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే, అచ్చు తీసి ఇలా రావణాసుడి ముఖాలను ఒకటికి ఒకటి అంటించి తెల్లటి కాగితంతో కప్పుతూ ఒక పొర మీద ఒక పొర కప్పుతూ ఇలా ఆకారాన్ని పూర్తిగా సర్ది మీ ముందు కనిపిస్తున్న ఇవే రావణాసుడి యొక్క ముఖములు. ఒక పక్క 4, ఇంకో పక్క 5, మొత్తంగా 10 తలలను ఉన్న మన లంకాధిపతి రావణాసుడు ఆకారం. ఇది ఆకారం. వీటిపైన రంగులను దుద్ది ఆకారాన్ని ఇస్తారు. వీటిని ఇంకా అందంగా తీర్చిదిద్దుతారు. ముఖాలన్నిటిని ఒక పెయింటింగ్ మరియు కళాకారుల చేత బాగా అందంగా దిద్దుతారు. ఇంకా ముఖాల వెనకాల ఈ భాగంలో బాంబులను పెడతారు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు మేఘనాథుడు మరియు కుంభకర్ణుడి యొక్క శరీరం తయారీ విధానం. ఇప్పుడు మీరు చూస్తున్నారు రావణాసుడి యొక్క శరీర ఆకారం. ఎదురుకర్రలతో గట్టిగా కడుతున్న శరీర భాగము. ఈ సంవత్సరము రావణాసుడి యొక్క ఎత్తు కనీసం 50 నుండి 55 అడుగుల వరకు ఉండొచ్చని కమిటీ వారు చెబుతున్న విషయం. మీరు కూడా చూడాలనుకుంటే రావణాసుడి దహనం రోజున వచ్చి చూడండి. మరింత వివరాలకు మా యూట్యూబ్ ఛానల్ని చూడండి. ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. వెంటనే నేను వేసిన వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాకు తెలిసిన విధంగా విషయాలు ఇవే. మరింత వివరాలు తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను. ఇలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తూ ఉండండి. మా ఇన్స్టాగ్రాము మరికొన్ని సోషల్ మీడియా ఛానల్ లింకులు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. అంతవరకు సెలవు. నమస్కారం.